రంజాన్ నెలలో ఇంటికి గెస్ట్ వస్తున్నారంటే వాళ్ళకి షీర్కుర్మా పెట్టకుండా పంపిస్తామా? నో వే. ఫస్ట్ అయితే పాలని మరగపెట్టుకున్నాక డ్రై ఫ్రూట్స్ ని నానపెట్టుకుని ఇలా తొక్కు తీసేయాలి. ఆ మరుగుతున్న పాలలో కండెన్స్ మిల్క్ యాడ్ చేసుకోవాలన్నమాట ఆ థిక్నెస్ కోసం. దాని తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుని దాన్ని చక్కగా మరగనివ్వాలి. పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అంటే మన కాజు అండ్ బాదం, దాన్ని చక్కగా ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి తీసుకొని వాటిని చక్కగా మనం గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు సాటే చేసుకోవాలన్నమాట. కలర్ చేంజ్ అయిన తర్వాత దాన్ని పక్కకు తీసేయండి. అండ్ ఈ సేవియా ఉన్నాయి కదా, సన్న సేవియా, దాన్ని కూడా మనం కొంచెం నెయ్యిలో ఇలా చక్కగా వేయించుకోవాలి. అది కూడా గోల్డెన్ బ్రౌన్ అవ్వాలన్నమాట, క్రిస్పీగా అయిపోతుంది. వీటన్నిటిని సైడ్కి తీసుకున్నాక ఒక గిన్నెలో కోవా తీసుకుని దాంట్లో కొంచెం పాలు యాడ్ చేసుకుని దాన్ని చక్కగా కలుపుకోవాలి. లంప్స్ అవ్వకుండా ఒక స్ట్రైనర్ తీసుకుని దానిలో జల్లెడ పెట్టుకోండి. బికాజ్ లంప్స్ ఫామ్ అవుతే ఆ టేస్ట్ అనేది బాగుండదు. అండ్ దెన్ ఇందులో మనం కొన్ని డేట్స్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని దాన్ని చక్కగా మరగనివ్వాలి. ఇంకా ఫైనల్ టచ్ కి దానిపై నుంచి కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని దాన్ని మరగనిస్తే మన డెలిషియస్ షీర్కుర్మా రెడీ అయిపోతుంది. మేమేం చేస్తామంటే మా సేవియా ఇంకా డ్రై ఫ్రూట్స్ సపరేట్ గా పెట్టుకుంటాం. సర్వ్ చేస్తున్నప్పుడు పైనుంచి వేస్తాము. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.